ఐపీఎల్ 2025లో భాగంగా ఎస్ఆర్హెచ్ వర్సెస్ గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్పై గుజరాత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 152 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. అయితే అనంతరం ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ ప్లేయర్ అయిన యువరాజ్ సింగ్. ఇలా ఆడితే చాలా కష్టమే అని చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ అలాగే ఫీల్డింగ్లోనూ విఫలమవుతూ వస్తున్నారని అన్నాడు. ఇంకొందరైతే అదో బ్యాటింగ్, అదో బౌలింగ్ అని కొందరు మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఆడితే మాత్రం ప్లేఆఫ్ చేరడం చాలా కష్టమే అని చెప్పుకొస్తున్నారు. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు బ్యాటింగ్లో అయితే దారుణంగా విఫలమవుతున్నారని యువరాజ్ సింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.